టీటీడీ పరకామణి చోరీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఇక కేసులో ఆరోపణలైతే ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ వద్ద అయితే మృతదేహం దొరికింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం టీటీడీ బోర్డు మెంబర్ మరియు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు అందిస్తారు. నమస్తే రాజు గారు. నమస్కారమ్మా, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. మరి పరకామణిలో చోరీ మీదనైతే అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఇదే క్రమంలో అయితే సంబంధించిన విజిలెన్స్ సిఐ సతీష్ కుమార్ అయితే రైల్వే కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది కదండి. మరి మీరు దీనిలో కుట్ర కోణం కూడా ఉంది అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? 100% దీంట్లో కుట్ర కోణం ఉందమ్మా. ఈ రోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సిన రోజు, సాక్ష్యం చెప్పాల్సిన రోజు. కుట్ర కోణం ఉందనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గతంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి, పరిటాల రవీంద్ర గారి హత్య దగ్గర నుంచి సాక్షుల్ని ఏ రకంగా అయితే హతమారుస్తారో ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ రోజు సాక్ష్యం చెప్పాల్సినటువంటి సతీష్ కుమార్ ని హత్య చేసి తాడపత్రి ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద పడేయడం జరిగింది. దీని వెనక ఎవరైతే పరకామణిలో పాత్రదారులు ఉన్నారో ఆ పాత్రదారులే ఈయన హత్య వెనుక కూడా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాస్తవాల్ని ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా అదే విధంగా చేస్తాం. మరి ఇప్పుడు సార్ సతీష్ కుమార్ మృతితో అయితే పరకామణి కేసు ఏ దిశలో మారుతుందని అంటారు? సతీష్ కుమార్ ఈ కేసుకి కీలకం. ఇప్పటికే అధికారులు సేధించినటువంటి సాక్ష్యాలు కానీ అన్నిటినీ బేస్ చేసుకొని ఖచ్చితంగా పాత్రదారులను అయితే పరకామణి కేసులో చాలా మంది గతంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇదే పరకామణి కేసులో మా బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారిని కూడా బెదిరించినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. కాబట్టి తాత్కాలికంగా హత్యలు చేసి పరకామణి నుంచి తప్పించుకోవాలంటే కుదరదు. హత్య కేసుతో పాటు పరకామణిలో కూడా పాత్రదారులు జైలుకి వెళ్ళక తప్పదు. పరకామణి చోరీ కేసులో అయితే ఈ నెల 6న సతీష్ కుమార్ అయితే సిఐడి విచారించింది. ఇక మరోసారి విచారణకు రావాలని కూడా సతీష్ కుమార్ ను సిఐడి అయితే నోటీసులు పంపించారు. ఇక పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్ పై అయితే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు సతీష్ కుమార్. ఇక దర్యాప్తు కీలక దశ సమయంలో అయితే సతీష్ కుమార్ మరణంపై అనుమానాలు అయితే ఇప్పుడు జోరుగానే సాగుతూ ఉన్నాయి. ఇక ఇంకొకసారి ఇప్పుడు మనకి సిఐడి వాళ్ళైతే పిలవడం అయితే జరిగింది. కానీ ఇదే సమయంలో సతీష్ కుమార్ గారి మరణం అనేది ఆత్మహత్య లేక హత్య అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక టీటీడీ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ అయితే పరకామణిలో 72,000 విలువ చేసే అమెరికన్ డాలర్లను అయితే చోరీ చేస్తూ దొరికిపోయారు. ఇక ఇది సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. ఇక వెంటనే దొంగతనం చేసిన డాలర్లను కూడా సీజ్ చేసి పోలీసులకైతే అప్పగించడం జరిగింది. ఇక పరకామణిలో చోరీ కేసులోనైతే లోక్ అదాలత్ లో అయితే రాజీ చేసుకోవడానికి జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు అయితే ఏపీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే హైకోర్టు దర్యాప్తు చేయాలని కూడా సిబిఐకి ఆదేశం అయితే ప్రస్తుతం ఆ విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇక సిఐడి అధికారులు అయితే పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి ఈ నెల 6న అయితే సతీష్ కుమార్ ను ప్రశ్నించారు. ఇక మరోసారి కూడా హాజరు కావాల్సి ఉంది అని చెప్పినప్పటికీ ఇంతలోనే సతీష్ కుమార్ ఇలా అనుమానాస్పద స్థితిలో అయితే చనిపోవడం కలకలం అయితే రేపింది. ఇక ఏపీ హైకోర్టులో కూడా దాఖలైన పిటిషన్ లో సతీష్ కుమార్ అయితే ప్రతివాదిగా అయితే ఉన్నారు. ఇక రవికుమార్ కేసు కూడా రాజీ చేసుకోవాలని అనుకున్నారని, తాను కూడా ఫిర్యాదుదారుడుగా రాజీ చేసుకోవడానికి ఒప్పుకున్నారని కూడా సతీష్ కుమార్ అయితే తెలిపారు. ఇక ఈ విషయంలోనే ఎలాంటి దురుద్దేశం కూడా లేదని, ఇక టీటీడీ ఉన్నతాధికారుల సూచన మరియు టీటీడీ ప్రయోజనాలు కాపాడటానికి మాత్రమే కేసు రాజీకి నిర్ణయం తీసుకున్నారని కూడా తెలిపారు. రవికుమార్ సతీష్ కుమార్ లోక్ అదాలత్లో ఆశ్రయించి రాజీ చేసుకున్న విషయంలో అయితే పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు కూడా నిరాధారమైనవని, కేసు కొట్టివేయాలని కూడా కోరారు. చుట్టూ